ఈరోజు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన ఏఎంసీఏ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్ణాటక కేజీఎఫ్ అయితే మనకి జేజేఎఫ్ అన్నారు. జేజేఎఫ్ అంటే ఏంటి, జేజేఎఫ్ ప్రస్తావన ఏంటి, కోలార్ గనులతో ఎందుకు పోల్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వాడు శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి గారు కర్ణాటక కేజీఎఫ్ మనకి జేజేఎఫ్ అన్నారు. జేజేఎఫ్ ఏంటి సార్? జేజేఎఫ్ అంటంలో ఉద్దేశం ఏంటి? జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ అంటే ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్. పదే పదే చంద్రబాబు ఎప్పుడూ కూడా స్వర్ణాంధ్ర అని అంటుంటాడు. నిజంగానే స్వర్ణాంధ్ర. జేజేఎఫ్ నిజంగా స్వర్ణాంధ్ర అయింది. అంటే ఇక బంగారం ఏది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ దశ తిరిగింది, దరిద్రం వదిలింది, అన్ని శుభసూచకాలే. ఇప్పుడు సంవత్సరానికి ఈ సంవత్సరం మరి 700 టన్నులు తీస్తాం, వచ్చే సంవత్సరం మరి 1600 టన్నులు ఏదో అంటున్నారు. 700 కిలోలు 1600 కిలోలు. తొలి ఏడాది 700 టన్నులు ప్రొడక్షన్ తీస్తారు. 700 కిలోలు 700 కిలోలు 1600 కిలోలు ప్రొడక్షన్ అంటే ఈక్వల్ టు కోలార్. ఇప్పుడు కోలార్ ఏంటి, 25 ఏళ్ల క్రితం మూసేశారు. అప్పటి వరకు ప్రతి సంవత్సరం అది కూడా ఒక 1500 కిలోలు బంగారం ఉత్పత్తి జరిగేది. ఇప్పుడు ఇక్కడ ఈ ఏది కర్నూలు జిల్లా ఇవాళ అసలు ఇక బంగారు జిల్లా అయిపోయింది. ఇప్పుడు బంగారు కుటుంబాలు అంటారు. ఇప్పుడు ఏదో P4 ఏదో తీసుకుని మార్గదర్శి బంగారు కుటుంబాలు అంటున్నట్టుగా ఇవాళ కర్నూలు జిల్లాలో ఈ బంగారు గనుల నిక్షేపాలు అటు అక్కడ తొగ్గలి మండలంలో ఇప్పుడు ఈ జొన్నగిరి, ఆ ఎర్రగుడి, ఆ పరిసరాలన్నిటిలో కూడా దగ్గర ప్రతి ఒక టన్ను మట్టి నుంచి నీకు 1.5 నుంచి 2 గ్రాములు బంగారం తయారు చేయొచ్చు. ఒక టన్ను మట్టి నుంచి నీకు 1.5 నుంచి 2 గ్రాములు బంగారం తయారవుతుందని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది ఆ త్రివేణి లేకపోతే డెక్కన్, ఇప్పుడు జియో మైసూర్ అనేటువంటి కంపెనీలు ఇవాళ దీన్ని టేకప్ చేసాయి. అయిపోయింది. ఇప్పుడు బంగారు శుద్ధి కర్మాగారం కంప్లీట్ అయిపోయింది. ఫ్యాక్టరీ కూడా రెడీ అయిపోయింది. రేపో మాపో ఇక ప్రారంభం. ముఖ్యమంత్రి మరి చంద్రబాబు మరి కేంద్ర మంత్రి కూడా వస్తారో ఏమో కానీ ఇవాళ ఒక దశ తిరిగింది అంటోంది. అందుకే అన్నమాట ఇవాళ తుగ్గలి మండలం ఎంత పెట్టుబడి పెట్టారు వాళ్ళు, ఆ జొన్నగిరి దగ్గర 400 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఈ జియో మైసూర్ వాళ్ళు ఈ కంపెనీ మొత్తం దీని ఎస్టాబ్లిష్మెంట్ కోసం 15 ఏళ్ల పాటు అక్కడ ప్రతి సంవత్సరం మనకి మినిమం ఒక 1000 కిలోస్ అంటే 15 ఏళ్ల పాటు ఏడాదికి మరి 1000 కిలోలు అంటే 15,000 కిలోలు బంగారం ఆంధ్రప్రదేశ్ సొంతం. నేను అంటోంది అదే, ఒక మంచి ఏదో లాటరీ దొరికినట్టుగా. అంటే ఇప్పటికీ మనం నిన్న చూసాం ప్రధాని మోడీ ఏమని చెప్పారు, బంగారం దిగుమతి ఆపేసేయండి. అసలు అది వాళ్ళ మనకి అదొక పెద్ద గుదిబండగా మారింది. పశ్చిమాసియాలో ఈ యుద్ధ సంక్షోభం వల్ల విదేశీ మార్గ ద్రవ్య నిల్వలన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడున్న ఫారిన్ ఎక్స్చేంజ్ మహా ఉంటే ఒక 9 నెలలు మాత్రమే వస్తుంది. కాబట్టి అటు పెట్రోల్, డీజిల్, ఇటు బంగారం, మీరు విదేశీ పర్యటనలు కూడా మానుకోమన్న దీంట్లో. ఇప్పుడు అసలు ఎందుకు ఇంకా అసలు మీరు బంగారం దిగుమతి చేసుకోవాల్సిన పని లేదు. సరిపోతుందంటారు సార్ జేజేఎఫ్లో మనం దిగుమతి చేసుకునేది అంతే. ఏడాదికి ఎంత దిగుమతి చేసుకుంటున్నారు, 800 కిలోలు. మరి అది ఇక్కడే తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో 1000 కేజీలు అంటే దాదాపు మనమే బయటికి ఇంకా అమ్ముకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏది దీని యొక్క ఎసెట్ అనాలా, అక్కడ 1500 ఎకరాల్లో. ఇప్పుడు ఈ కంపెనీ ఇది దేశంలో ఇది తొలి ప్రైవేట్ కంపెనీ అంటున్నారు. కర్ణాటకదేమో కోలార్ది ప్రభుత్వ కంపెనీ. అది ఇక మూసేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఈ తొగ్గలి మండలం ఇవాళ అసలు ఏ విధంగా మనకి అచ్చొచ్చింది అనుకోవాలా, అక్కరకు వచ్చింది అనుకోవాలా. కృష్ణదేవరాయల కాలంలో అప్పుడు ఏంటి అసలు రత్నాల సీమగా రాయలసీమ. ఈ రత్నాలు అక్కడ ఏదో రోడ్ల మీద అమ్మేవారని అక్కడ మీకు చూసే ఉంటారు. అక్కడ బోల్డ్ మంది అటు కర్ణాటక నుంచి కూడా వచ్చి రత్నాల కోసం అక్కడ ఎతుకుతుంటారు. అదొక పని అసలు. అక్కడ ఏది తొలగరి వర్షాలు పడితే పొలాల్లోకి వెళ్ళి మొత్తం ఎత్తుక్కుంటుంటారు, అన్ని తవ్వుతూ ఉంటారు. ఒక్కొక్కటి దొరుకుతుంది కూడా. అతను ఇక లాటరీ దొరికినట్టే లెక్క. అంటే ఇప్పుడు ఈ ఒక్క ప్రాజెక్టు అటేమో అనేక కంపెనీలు వస్తున్నాయి. ఏదో అంటారు చూసారా, కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టాడని. ఇప్పుడు ఇది నడిచొచ్చే కొడుకుగానే మనం చూడాలా. ఏది ఇప్పుడు నిన్ననే శంకుస్థాపన, భూమి పూజ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చారు బ్రహ్మాండంగా. అక్కడ ఏది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్. లోకేష్ ఏమని ట్వీట్ చేశాడు, ఇండియా ఫ్యూచర్ టేక్స్ వింగ్ అన్నాడు. అసలు అతను ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ పెట్టినా ఇవాళ రాయలసీమ ఫ్యూచర్ టేక్స్ వింగ్. ఇదే ఏది ఇప్పుడు ఈ కోలార్
అప్పటిదాకా మనం ఏమని చెప్పుకునేవాళ్ళం, భారతదేశంలో బంగారు గనులు అనగానే కోలార్ అని చెప్పేవాళ్ళం. మీరు అన్న కేజీఎఫ్ దాని మీద సినిమాలు కూడా తీసినట్టున్నారు. సినిమా సూపర్ హిట్ అయింది కానీ 2 సినిమాలు, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2. ఇక రాబోయే రోజుల్లో తీయబోయే సినిమా జేజీఎఫ్ 1, జేజీఎఫ్ 2. ఇక సినిమాలు తీసుకోవటానికి రెడీగా అవ్వాలా మనం అంటోంది అదే. ఏది దీనివల్ల ఇప్పుడు ఈ క్రూషియల్ సిట్యుయేషన్లో, ఏది యుద్ధ సంక్షోభం పరిస్థితుల్లో ఇటు దేశానికే ఇది ఉపయోగం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈరోజు ఆయన ఏంటి ఆ స్పీచ్లో కూడా ఏమని చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ దేశానికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తోందంటూ. ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు నౌకా నిర్మాణ కేంద్రం, లేకపోతే ఇక్కడ ఏది నాగాయలంకలో క్షిపణి తయారీ కేంద్రం, దానికి కూడా మోడీ శంకుస్థాపన చేశారు మొన్న మధ్య వైజాగ్తో పాటు చేసినట్టు. ఇప్పుడు ఇది ఈరోజు రాజ్నాథ్ సింగ్ చేసినది ఇదేంటిది అసలు యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక శక్తి ప్రదేశ్. మేమంటూ దేశ భద్రతకి, దేశ రక్షణకి అక్కడ విశాఖ అటు నేవీ కానీ, ఇక్కడ ఏది ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, రాయలసీమలో అటు మిసైల్స్, ఇక్కడ నాగాయలంకలో అసలు శ్రీహరికోట, ఇక మనం చెప్పేదేమో శ్రీహరికోటకి అది ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్గా ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ అంటేనే భారతదేశానికి ఒక తలమానికంగా అవుతున్న పరిస్థితుల్లో ఇది గోల్డెన్ పీరియడ్. గోల్డెన్ ఫీల్డ్స్ కాదు, గోల్డెన్ పీరియడ్. ఇప్పుడు ఏది జొన్నగిరి గోల్డెన్ ఫీల్డ్స్ అనేది ఆంధ్రప్రదేశ్కే ఒక గోల్డెన్ పీరియడ్గా మనం చూడాలి. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 70 ఏళ్ళు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఏ రాష్ట్రము ఎదుర్కొనని ఆటుపోట్లని ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంది. అవమానాలు దిగమింగాలు, అవమానాలు, సంక్షోభాలు. ఏది రాజధాని లేని రాష్ట్రంగా మనం చూసాం. అటు చెన్నై వాళ్ళు, అటు మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ ఏదో కర్నూలులో పెట్టుకున్నాం. పోనీ కర్నూలులో అన్నా మనం స్థిరపడ్డామా అంటే కర్నూలు వదిలేసి మళ్ళీ హైదరాబాద్ పోయాం. హైదరాబాద్లో ఒక 50-60 ఏళ్ళు ఉంచారు. వెంటనే మళ్ళీ వాళ్ళు మనల్ని అక్కడి నుంచి నెట్టేయటం, కట్టుబట్టలతో రావడం. పోనీ ఇప్పటికన్నా మన రాజధాని నిర్మించుకునే అవకాశం వచ్చింది, అమరావతి మన రాజధాని అని బ్రహ్మాండంగా అక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుంటే జగన్ రూపంలో ఇవాళ ఒక దుష్టశక్తి అమరావతిని ధ్వంసం చేయటం, దాన్ని 3 ముక్కలు అనడం, అసలు ఏ ముక్క అతను కనీసం నిర్మాణం చేయకపోవటం. అటు విశాఖపట్నంలో కానీ, ఇటు అమరావతిలో కానీ, కర్నూలులో కానీ దేన్ని ఉద్ధరించిన పాపాన్ని పోలేదు. కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు, ఏమన్నా ఒక కోర్టు బిల్డింగ్ అన్నా కట్టాడా? మళ్ళీ కోర్టులో పిల్లేసాడు, అసలు మేము అనలేదు, మాకు సంబంధం లేదు అన్నాడుగా. అదే ఏది జగన్ అనేది ఒక డార్క్ పీరియడ్. ఆ 5 ఏళ్ళు ఎలా అయితే ఒక చీకటి పరిపాలన సాగిందో ఇది గోల్డెన్ పీరియడ్ అంటోంది. అదే అసలు ఊహించు. ఇక్కడ ఒక డౌట్ సార్, మనకి ప్రజల అదృష్టమో రాష్ట్రం చేసుకున్న అదృష్టమో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవటే మంచిదేమనిపిస్తుంది. ఇవన్నీ చూస్తాంటే ఇప్పుడు ఒకవేళ 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి అప్పుడే ఇవన్నీ అభివృద్ధి చెంది ఉంటే 2024లో జగన్ రెడ్డి గెలిచినట్టయితే లాస్ట్ పీరియడ్ 10 లక్షల కోట్లు దోచుకున్నాడు. ఇప్పుడు 100 లక్షల కోట్లు దోచుకుని వెళ్ళిపోయాడు, రాష్ట్రం లూటీ చేసేవాడేమో. ఇప్పుడు ఈ బంగారం కూడా దోచేసేవాడా? అంతే కదా సార్ మరి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ మిస్ అయిందంటారా? ఇప్పుడు ఒకటి ఖనిజ సంపదకు పుట్టినిల్లు, అటు వ్యవసాయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏది దేశానికే అన్నపూర్ణ, అది వేరే విషయం. మనం చూసాం కృష్ణా గోదావరి ఆ బేసినే మొత్తం అసలు వరి ఉత్పత్తి ఎంత పెద్ద ఎత్తున సాగుద్దో. జీవ నదులు ప్రవహిస్తున్నాయి మనకి. గోదావరి అసలు నీకు సంవత్సరానికి 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి. ఇప్పుడు నదుల అనుసంధానం చేపట్టి అప్పట్లో ఏమనుకున్నారు, పంచ నదుల మహాసంగమం అనుకున్నారు. ఎక్కడి నుంచి అటు నాగావళి దగ్గర నుంచి నీకు ఇక్కడ పెన్నా కావేరి దాకా కలపాలని చూశారు. మొత్తం కృష్ణా గోదావరి అన్నీ కూడా. అది గనక జరిగితే అసలు ఇక రాయలసీమలో ఇక కరువు అనేది ఉండదు. కలిసి వస్తున్న అదృష్టం మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇనప ఖనిజం. కానీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఏం చేశారు, ఆ గాలి జనార్దన్ రెడ్డి అది బంగారు బాత్ అయిపోయింది. ఆ రోజు ఇనప ఖనిజం మనం చూసాం. మొత్తం కృష్ణపట్నం పోర్టు నుంచి చెన్నైకి అక్రమ రవాణా, చెన్నై నుంచి చైనాకి. అంటే అసలు ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి అతను ఏమనుకునేవాడు, తనే అసలు కృష్ణదేవరాయల అంశ అనుకున్నాడు. ఓ బంగారు సింహాసనము, అసలు స్పూన్లు, కంచాలు, మొత్తం ఇండ్లంతా బంగారమయం చేసుకున్నాడు. కమోడ్లు కూడా బంగారంతో చేయించాడు సార్ మరి వింతగా. చివరికి జైలుకి వెళ్ళాడు, అది వేరే విషయం. అంటే ఇప్పుడు ఖనిజ సంపద ఇక్కడ పుష్కలంగా ఉంది. అటు బొగ్గు బ్రహ్మాండంగా, కోల్ మైన్స్ అన్నమాట. అక్కడ అసలు ఇక్కడ గోదావరి జిల్లాల్లో అక్కడ మరి బొగ్గు నిక్షేపాలు
విసనపేట నూజివీడు దాటిన తర్వాత కూడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ఉన్నాయమ్మా. సర్వే తేలుతుంది. వాటిని కూడా ఇవాళ అన్వేషించి వాటిని కూడా తవ్వి తీయటం కనుక బిగిన్ చేస్తే మనం సింగరేణిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వెస్ట్ గోదావరి ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు కనుక అందివచ్చినట్లయితే ఉన్న ఖనిజాలని మైనింగ్ని పర్ఫెక్ట్గా ఉపయోగిస్తే మీరు ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఒక మైనింగ్ మీదే మొత్తం అటు బాక్సైట్ దగ్గర నుంచి ఇటు లేటరైట్ దగ్గర నుంచి ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇక్కడ సున్నపరాయి దగ్గర నుంచి ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు అండి. అటు ఎక్కడ కడప కర్నూలు అంటే ఇక్కడ ప్రకృతి సిద్ధంగా మనకి కలిసి వచ్చిందా లేకపోతే ఈ రాష్ట్రం అనుకోవాలా, అదే దేశానికి అన్నపూర్ణ కాదు. ఇవాళ వాటిని సద్వినియోగం చేసుకోవటం సమర్థ పాలకుల చేతిలో ఉన్నారు. అటు పంటలు పండాలంటే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలి. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎలా నిర్లక్ష్యం చేశాడు. అతనికి ఇచ్చిన 5 ఏళ్లలో కనీసం ఒక ప్రాజెక్టు పూర్తి చేయకపోగా పోలవరాన్ని ముంచేశాడు. ఇప్పుడు అటు వ్యవసాయకంగా ఇటు పారిశ్రామికంగా 2 రకాలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కనుక అభివృద్ధి చెందితే మనం అంటుంది అదే మొత్తం పరిశ్రమలు పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతాం. డేటా సెంటర్లు విపరీతంగా వస్తున్నాయి. ఒక విశాఖపట్నం అసలు డేటా హబ్గా మారుతాం. ఈరోజు అసలు రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు, కర్నూలు డ్రోన్ హబ్గా మారుతుంది అన్నాడు. 8 డ్రోన్ కంపెనీలు అక్కడ ఈ రోజే రాజ్నాథ్ సింగ్ భూమి పూజ శంకుస్థాపన చేశాడు. ఇరాన్ మొన్న చూసుంటారు, అమెరికానే భయపెట్టింది, డ్రోన్తోనే భయపెడుతుంది అమెరికాని. ఇవాళ యుద్ధంలో డ్రోన్ల యొక్క ఆ కీ రోల్ పరిస్థితుల్లో డ్రోన్ హబ్గా కర్నూలు మారటం కాదు, అసలు మొత్తం అక్కడ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ కనుక వస్తే ఎంతమందికి ఉపాధి అండి. అంటే ఒక రకంగా ఎంప్లాయ్మెంట్, మరో రకంగా ఇన్వెస్ట్మెంట్. ఇదే ఇక్కడ మనకు కావాల్సింది. ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖనిజాలకు పుట్టినిల్లు, ధాన్య గర్భ, ఇవాళ రత్న గర్భ, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గత పాలకులు ఎలా నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు ఎలా బాగుపడుతోంది. ఏదైనా దీన్ని అందరూ ఇవాళ అభినందించాలి, ఆహ్వానించాలి. ఇదొక గోల్డెన్ పీరియడ్ అంటోంది. అందుకే సరే, ఈ జేజేఎఫ్ వల్ల ఉద్యోగాలు ఎన్ని వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మీకు ఇప్పుడు 400 కోట్ల పెట్టుబడితో వీళ్ళు చేస్తున్నారు. 13 నెలల్లో దీన్ని పూర్తి చేశారు. ఈ ఒక్క కంపెనీ ద్వారానే మీకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, దగ్గర ఒక 2000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి ప్రత్యక్షంగా దీనిలోనే. అటు రైతులు ఏది ఆ కౌలుకి ఇచ్చినటువంటి ఆ భూములు ప్రతి రైతుకి మీకు ఏడాదికి 18,000 రూపాయలు కౌలు కింద ఇస్తారు. ఈ భూసేకరణ ఇప్పుడు ఈ త్రివేణి, ఇప్పుడు లేకపోతే ఈ డక్కన్, ఆ జియో మైసూర్ కంపెనీ, ఈ ప్రైవేట్ కంపెనీ అటు రైతులకి ఇవాళ ఏడాదికింత ఆదాయం, పైపెచ్చు ఇంకో రకంగా ఇప్పుడు ఈ బంగారం ద్వారా ఇవాళ ప్రభుత్వానికి రాబడి, దిగుమతులన్నీ ఆగిపోయేటువంటి పరిస్థితి. విపత్కర పరిస్థితుల్లో ఇది ఒక అంది వచ్చిన అవకాశం. కూటమి ప్రభుత్వం రాకతో స్వర్ణాంధ్రప్రదేశ్ కళ సాకారమైందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.